మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, మీరు ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఊరేనండి. మీ రాశి నక్షత్రం చెప్పండి. మీది ఏ రాశి, ఏ నక్షత్రం? నా పేరు సీతాలక్ష్మి అండి. ఓకే. మా ఆయన పేరు వెంకట్రావు. సరే అమ్మా, ఇంత సరే. సీతాలక్ష్మి, వెంకట్రావు చక్కగా ఉన్నాయి పేర్లు. మీరే డేట్ ఆఫ్ బర్త్ చెప్పలే స్థితిలో ఉన్నారు. పంతులు గారు అండి, మీ ప్రోగ్రామ్ ఎంత చాలా బాగా చెప్తున్నారు. మా సమస్య చెప్తామంటే ప్రధానంగా ఇప్పుడు ఆ విషయాలను ఇప్పుడు దేనికోసం మీరు అడగాలనుకుంటున్నారు, అది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉందా మీకు? 20వ తారీఖు 10వ నెల 1973. 20 అక్టోబర్ 1973. టైం చెప్పు తల్లి. అదే టైమింగ్ తెలియదండి. వదిలేద్దాం, దాని గురించి ఇబ్బంది పడద్దు. ఇంతకీ డేట్ ఆఫ్ బర్త్ మీద మీ వెంకట్రావు గారిదా? నాది. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? అదే కొంచెం ఇల్లు అండి, మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఇటు పక్క వాళ్ళు పొలాలు పెట్టి ఇల్లు పాడు చేస్తారు. మూలసీర్లు వచ్చేసి ఇంట్లో కష్టాలు పడుతున్నాము. చోట్లు కలిపేసుకున్నారు. కలిపేశారు. కలిపేసుకున్నారు. మేము ఇప్పుడు ఇల్లు ఇప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలని లేదు, కానీ ఇల్లు బాగు చేసుకుందామని చూస్తున్నాము. రైట్, మంచి తల్లి. సక్రంగా ఎప్పుడు అవుతుందో. రైట్. ఇప్పుడు ఇంకా మీరు ఫోన్ పెట్టేయండి, నేను స్థిమితంగా మాట్లాడతాను. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇది ఇంటికి సంబంధించిన సమస్య. పక్క వాళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు కొంతమంది అటు ఇటు కలుపుకుంటూ ఉంటారు. సరే, ఇలాంటి ఉన్నప్పుడు ముందు ఏమిటంటే ఆ ఊర్లో ఉండేటువంటి పెద్దవారు ఎవరో ఉంటారో వారితో మాట్లాడి దాన్ని సెటప్ చేసుకోవాలి. ఇది ప్రధానంగా ఉండేటువంటి అంశం. ఇది కాకుండా ఒకవేళ అలాంటివి ఏమీ లేకుండా మనం చక్కగా కాంపౌండ్ వాళ్ళు కట్టినా కూడా ఏదో మన దురదృష్టమో ఏమిటో ఆ కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికి కూడా కొంతమంది ఏదో ప్రకారంగా ముందుకు వస్తుంటారు. అసలు మన కర్మ ఏదన్నా గతంలో ఉందా అనేటువంటి రీతిలో మనం ఆలోచన చేయాలి. ఏం లేదమ్మా, చిన్నపాటి పరిహారం చెప్తాను. పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి మంగళవారం, పౌర్ణమి తర్వాత ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం ఒక 5 దానిమ్మకాయలు, 5 దానిమ్మకాయ పండైన పర్వాలేదు, దానిమ్మ పండు దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అక్కడ ఇచ్చేసి రండి చాలు. నమస్కారం పెట్టుకుని మళ్ళా స్వామి ఇస్తే వెనక్కి తీసుకోవకండి. నెలలో ఒక్కసారి చేయండి. అట్ట 5 నెలలు అంటే 5 పూర్ణిమల తర్వాత వచ్చే మంగళవారం. ఆ టైంలో పీరియడ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆగండి, నెక్స్ట్ నెల కొనసాగుతుంది. ఆ విధంగా చేయండి. ముందు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఈ చీకులు చికాకులు ఏమి లేకుండా మీరు అనుకున్న రీతిలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. శుభం. గురుగారు, మరొక వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? గురుగారు, ఇంతకు ముందు మనం ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ ధనిష్ట నక్షత్రంలో శని సంచారం అనుకూలంగా ఫలితాలు ఇస్తుందా? వాస్తవంగా ధనిష్ట నక్షత్రంలో శని సంచారం అనేటువంటిది ప్రతివారు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుచేతనంటే ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజుడికి శనికి వైరం, శత్రుత్వం ఉంది, బద్ధ వైరం. కనుక ఇప్పుడు శని శత్రు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. బృహత్ పరాపర హోరా శాస్త్రం అని ఉంది, దాంట్లో శనిచార అధ్యాయము అని ఉంటుంది. ఆ అధ్యాయంలో ప్రత్యేకంగా ఒక శ్లోకంలో చెప్పబడుతుంది. ఈ ధనిష్ట నక్షత్రంలో శని సంచారం అనేది యావత్ ప్రపంచానికి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ధనిష్టలోకి ప్రవేశం కాగానే ఆ రష్యాకి ఉక్రెయిన్కి ప్రారంభమైంది. మరి జరుగుతుంది, కానీ మనం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏం వరల్డ్ వార్ రాదు. కానీ వ్యక్తిగతంగా ధనిష్ట నక్షత్రంలో సంచారం అనేది 314 రోజుల పాటు జరుగుతున్నది. 314 ఎప్పటి నుంచి? ఈ ఫిబ్రవరి దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి, ఈ 314 రోజులు ఒక్కొక్క రాశి మీద కొన్ని అంశాల మీద దాని ప్రభావం ఉంటుంది. కనుక కొన్ని రాశులకి క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను.